చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకులు శ్రీ జట్టి గురునాథరావు గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆయన సుదీర్ఘంగా సుమారు 35 సంవత్సరాలు రాజకీయంగా ముందుకు వెళుతూ ప్రజలను నడిపిస్తూ నాయకులను బలపరుస్తూ అనేక అంశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి నాయకులు మన ముందున్నారు. అసలేంటి ఈయన యొక్క రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ మెట్ట ప్రాంతానికి అభివృద్ధి ఎక్కడ ఏది జరిగినా ఆయన పాత్ర ఉందనే చెప్పాలి. మరి అటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఎందుకు వెళ్ళారు, పార్టీలోకి ఆ పార్టీ ఏమని ఆకర్షించింది, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకంటే చాలా మంది కూడా మనం అనుకుంటూ ఉంటాం, చిన్న నాయకులు అయితే కనుక పార్టీ మారితే ఏదైనా ఇబ్బంది వస్తే మారి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద నాయకులు ఈరోజు పార్టీ ఎందుకు మారారని చెప్పి రాష్ట్ర రాజకీయాలే ఈరోజు సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే సార్, మీ యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు మొదటగా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకని ఆ ప్రేరేపణ కలిగించారు? నేను చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమాని. నాకు స్కూలు కాలేజ్ జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంగా, ఆ పార్టీ చిన్నప్పుడు కూడా ఏదైనా ఎలక్షన్లు వస్తే ఆ పార్టీ నెగ్గాలని కోరుకునే ఒక రకమైన ప్రేరణ చిన్నప్పటి నుంచే ఉంది నాకు. ఓకే సార్. నేను 87లో బాడి దుర్గారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఎన్టీ రామారావు ముఖ్యమైన సమయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది ఇక్కడ. ఆ బై ఎలక్షన్ సమయంలో నేను కాంగ్రెస్ పార్టీలో కొద్ది క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. తర్వాత 89లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, అక్కడి నుంచి బాడి దుర్గారావుతో కలిపి ఇక్కడ రాజకీయాలు చేసి ప్రాంత అభివృద్ధికి బాగా కృషి చేయడం జరిగింది. 89, 94లో మరి కీలకంగా జంగారెడ్డిగూడెం పోలవరం నియోజకవర్గంలో కలిపి ఉండేది. కీలకంగా నేను ఇక్కడ పనిచేశాను. నేను 94 తర్వాత మరి అప్పట్లో పార్థసారథి గారు డీసీబీ చైర్మన్ నిలబడినప్పుడు కూడా ఇక్కడ స్థానిక నాయకులు కృష్ణమూర్తి గారిని, రాంబాబు గారిని అందరితో కలిపి ఆయన గెలుపుకు కూడా కృషి చేయడం జరిగింది. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే నేను కాంగ్రెస్ పార్టీ వెన్నుంటే తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా రమ్మని ఆహ్వానించినా సరే వెళ్ళకుండా మరి ఇక్కడ నాయకులు కార్యకర్తలతో కలిపి ఉండి మరి 2004లో మన తెల్లం బాలరాజు గారిని అభ్యర్థిగా నిలబెట్టి అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మేమందరం కూడా పదవుల గురించి కాకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే డెల్టా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా అభివృద్ధి కనిపించేది. ఇక్కడికి వచ్చేసరికి అభివృద్ధి అనేది శూన్యంగా ఉండేది, ఏదో ఒక ఏజెన్సీ ఏరియా కింద. ఇక్కడ అధికారులు కూడా ఉద్యోగాలకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఇక్కడ. ఆ పరిస్థితులను తీసుకొచ్చి ఆ పరిస్థితుల నుండి ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ఒక పట్టణంగా, ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశంగా, ఏరియాగా మరి చేయడంలో అందరి నాయకులతో పాటు నేను కూడా కీలక పాత్ర వహించాను. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉండి అంతమంది నాయకులతో ఉండి అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత మేమేమీ కూడా పదవుల గురించి కూడా ఇప్పుడు ఆశించలేదు. ఎంతోమంది ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, స్థానికంగా సర్పంచ్లు అవనివ్వండి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, డీసీబీ చైర్మన్లు అనేక మందిని నెగ్గించడంలో మటుకు కీలక పాత్ర వహించాం. వాళ్ళు నెగ్గితే మన మనుషులు నెగ్గారని ఆనందం ఎక్కువ పొందని తప్పించి నాకు పదవి రాలేదు, నాకు పదవి కావాలని ఇప్పుడు కూడా నేను ఈరోజు కూడా లేదు నాకు. ఓకే సార్. కాకపోతే 2014లో విభజనలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలందరూ కూడా తిరస్కరించిన టైంలో కూడా చాలా అటు వైసీపీ పార్టీ నుంచి అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి అవనివ్వండి ఆహ్వానాలు వచ్చాయి, పదవులు ఇస్తామని చెప్పారు. కానీ నాకు ఏదో అధికారం కోసం ఈరోజు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారనే భావన గురించి, అది కాకుండా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళతో మనం మింగిల్ అవ్వలేం, కలిసి ప్రయాణం చేయలేం, ఇన్నాళ్ళు బట్టి రాజకీయం చేసాం, ఇక్కడి నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే ఉద్దేశం మీద నేను కాంగ్రెస్ పార్టీ ఉండిపోవడం జరిగింది తప్పించి వేరే విధంగా కాదు. సార్, మీరు పోలవరం ప్రాజెక్టు కోసం గ్రామ సభల ద్వారా ఆ యొక్క అనుమతుల కోసం కూడా ప్రయత్నించారని విన్నాను సార్. అవునండి. అంటే అది ఎలా జరిగింది సార్? అది అంటే అప్పట్లో ఏమైందంటే మీకు పోలవరం ప్రాజెక్టు వస్తే ఇక్కడ గిరిజనులందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఒక ప్రచారం జరిగిందండి. అట్లా మేమందరం కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, మీకు ఏదైనా వరదలు వస్తే మీరందరూ కూడా చిన్న పిల్లలతోటి మీరు ఇంట్లో సామాన్లు ఎత్తుకొని కొండల మీదకి వెళ్ళిపోయి మీరు ఆ వరదలు తగ్గే వరకు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అందరూ కూడా మౌలిక సదుపాయాలతో అందరూ కూడా హ్యాపీగా అవుతున్నారు. మీరు ఇంకా ఈ అడవుల్లో ఉండి మీ పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు, మీకు మంచి కోడలు ఇస్తారు, మీకు మంచి పరిహారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పడం ద్వారా ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ అనుమతులు తీసుకోవడం ద్వారా
ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మా వంతు సహకారం అందించాం, పెద్దలు అందరూ కలిపి. ఓకే సార్. అది పునరావాసం కల్పించడంతో పాటు సుమారుగా మీరు ఈ యొక్క పట్టణ అంటే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 10,000కు పైగానే కాలనీలు ఓపెన్ చేసి అంటే మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సుమారు కొన్ని వేల మంది ఫ్యామిలీస్కే పట్టాలు మీ చేతుల మీద అందించారు సార్. అంటే ఆ అనుభూతి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎట్లాంటప్పుడు మాకు సరదా ఉండేదండి. ఓకే సార్. రోడ్ల పక్క ఎవరున్నా లేదు ఎవరైనా సరే ఆర్ఎన్బి స్థలంలో ఉన్నా అది చెప్పేవాడిని, ఈ జంగారెడ్డిగూడెం పట్టణం డెవలప్ అవుతుంది, మీరు ఇంకా రోడ్ల పక్క ఉంటారు, కొనాలి మీరు తీసి బయట పడేస్తారు మిమ్మల్ని, మీ పిల్లలకి ఆస్తి ఉంటుంది, మీరు ఏదైనా సరే మంచి ప్రభుత్వ స్థలాలకు రండి, మీకు ఆస్తి ఉంటుంది, మీరు రేపు పొద్దు జంగారెడ్డిపట్నం డెవలప్ అవుతుంది, లక్షల కోట్ల ఆస్తి అవుతుంది అని చెప్పేసి అది చెప్పడం ద్వారా. అలాగే కొన్ని చెరువులు అంటే ఉపయోగం చెరువుల్లో కూడా చాలామంది జీవనం చేసేవారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు వచ్చాయి కాదు. మేము అప్పట్లో రెవెన్యూ అధికారులతో పోరాడి చెరువుల్లో ఇవ్వడం చట్టవిరుద్ధంగా తేడా అయినా సరే మీరు మాకు పట్టే అవసరం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి మనం. ఓకే సార్. అంటే ఏమనివారంటే మేము ఇవ్వకూడదండి, సుప్రీంకోర్టు జీవో ఉందన్నారు. సరే సుప్రీంకోర్టు జీవో ఉంది మేము కాదను, కానీ మీరు వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతున్నారు, పలానా చెరువులో ఉన్నారు రాసివ్వండి, పలానా వ్యక్తి పలానా సుబ్బారావు పలానా చెరువులో లేదా పలానా నెంబర్లో అతను పొజిషన్ రాసివ్వండి. ఓకే సార్. అని ఆ పొజిషన్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి కోళ్ళని ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అప్పట్లో బాత్రూమ్ కట్టడమే పెద్ద గొప్పగా ఉండేది. ఓకే సార్. వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయడంలో కూడా బాగా కృషి చేసాం. అలాగే పట్టాలు ఏంటంటే ఎక్కడ కూడా పట్టాలు ఇచ్చినప్పుడు నేను పట్టా గురించి నేను ఇన్ని వేలు ఖర్చు పెట్టాను అనే మాట ఎక్కడ రానివ్వకుండా. అవును సార్. వాళ్ళకైనా టైప్ ఖర్చులు అయితే అవి మేమే భరించి ఓకే సార్. అందరికీ కూడా అంటే ఎవరన్నా కొన్ని చోట్ల ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళు ఖండించే వాళ్ళమే, వెనక్కి ఇప్పించే వాళ్ళం, అటువంటి తప్పులు జరగలేదని చెప్పుకోవాలి. ఎక్కువ మందికి ఏంటి పేద అందరికి కూడా ఏంటంటే వాళ్ళకి మనం ఇల్లు ఇచ్చాము స్థలం ఇచ్చాము ఇల్లు ఇచ్చాము అంటే మాకు వాళ్ళకంటే మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. చాలా వేల స్థలాలు ఇచ్చాం, వేల కోళ్ళు ఇచ్చాం. అప్పుడు రాజశేఖర్ గారి టైంలో అప్పుడు ఇందిరమ్మ పథకం ద్వారా చాలా అవకాశాలు వచ్చాయి. మేమే ఎదురెళ్ళి నువ్వు ఇల్లు కట్టుకో నీకు స్థలం ఇస్తామని చెప్పి మేము బతిమాలి కట్టించిన సందర్భం కూడా చాలా ఉన్నాయండి. ఓకే సార్. ఈ మెట్ట ప్రాంతంలో మీరు ప్రముఖంగా చూసుకున్నట్లయితే చింతలపూడి నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం అంటే మ్యాక్సిమం ఒక మాటలో చెప్పాలంటే మీ కనుసన్నల్లోనే అభివృద్ధి అనేది జరిగింది సార్. ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా అంటే పట్టణం జంగారెడ్డిగూడెం పట్టణానికి కానీ గిరిజన ప్రాంతాలకు కానీ మీరు చేసిన ముఖ్యమైన అభివృద్ధి ఏంటంటే 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కానీ దానిలో వసతులు అనేవి సరిగా లేవని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ప్రజలు కూడా చాలా రకాల బాధపడుతూ ఉన్నారు సార్. అంటే అసలు ఎలా జరిగిందంటారు ఈ యొక్క అభివృద్ధి 100 పడకలు తీసుకురావడానికి మీరు పడిన శ్రమ? అంటే 100 పడకల హాస్పిటల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పట్టణ బాట పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ఆయన తిరిగి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఏమంటే హామీ ఇచ్చేవారు. ఓకే సార్. హామీలో కారణంగా అప్పట్లో మేము ఏంటంటే ఇప్పుడు తెల్లంబాలరాజు గారు శాసనసభ్యులుగా ఉన్నారు, అలాగే రాంబాబు గారు ఇక్కడ నాయకులుగా ఉన్నారు, మేము ఉన్నాం, అందరం కలిపి రాజశేఖర రెడ్డి గారిని మాకేం ఇవ్వద్దు, మా ప్రాంతానికి చాలా వైద్యపరంగా చాలా వెనకబడి ఉంది, చాలామంది గిరిజనులు అవనివ్వండి పేదవారు అవనివ్వండి వైద్యం సకాలంలో వైద్యం అంతకు ఇబ్బంది పడుతున్నారు, మాకు 100 పడకల హాస్పిటల్ ఎప్పుడు చాలని చెప్పని మేము అందరూ కోరినప్పుడు ఆయన ఎంబటే శాంక్షన్ చేయడం రావడం జరిగింది. మంచి హాస్పిటల్ నిర్మాణం జరిగింది. కాకపోతే ఏదైనా సరే మన స్థానికంగా వాళ్ళ డాక్టర్ల తాలూకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం పరీక్షించడం ద్వారా అలాగే మందులు కొరత ఉంటే దాన్ని అధికారుల దృష్టికి కానీ లేకపోతే పైన మంత్రులు ముఖ్యమంత్రి దృష్టి తీసుకురావడం ద్వారా కానీ అది చేయవచ్చు. అది పెద్ద సమస్య కాదు. తప్పనిసరిగా ఇప్పుడు నా దృష్టిలో కూడా మీరు చెప్పింది వచ్చింది. నేను కంపల్సరీ మేము హాస్పిటల్ మీద దృష్టి పెడుతున్నాం. అవసరమైతే మందులు ఏమైనా అవసరమైతే మేము మా డబ్బులతో మా రాజకీయ నాయకులు మా వైఎస్ఆర్సీపీ నాయకులను కలిపి మేము చందాలు వేసుకున్నా సరే హాస్పిటల్లో పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యం అందేదానికి మీకు తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియదు సార్. ఇప్పుడు మీరు రిజర్వాయర్స్ చూసుకున్నట్లయితే పోగొండ రిజర్వాయర్ కూడా మీకు కృషి ఉంది సార్. అవును. అది ఎట్లా జరిగింది సార్? అది పోగొండ రిజర్వాయర్ ఏంటంటే మీకు అక్కడి నుంచి ఒక కాలువ కింద మనకి తిరుమలాపురం వరకు కూడా వాటర్ వెళ్ళేది. దానివల్ల ముంపు జరిగేది, లాభం జరిగేది, నష్టం జరిగేది. అప్పుడు రాంబాబు గారు అందరూ కూడా అందరూ ఆలోచించుకొని నేను పోగొండ అయితే బాగుంటుందని చెప్పడం, దాని మీద రాజశేఖర్ గారి దృష్టి తీసుకెళ్ళడం, అందరం కలిపి రాజశేఖర్ గారిని తీసుకొచ్చి అక్కడ ఆయన హయాంలో శంకుస్థాపన చేయించడం, ఆ నిర్మాణం కూడా కృషి చేయడం జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని కాలువలు అవి నిర్మాణాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి పూర్తిగా అది నెరవేరేటట్టు కృషి చేస్తారు. సార్ మీరు అంటే పాయింట్కి వచ్చేస్తున్నా సార్, మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఈ మెట్ట ప్రాంతానికి ఇంత అభివృద్ధి చేశారు, రిజర్వాయర్స్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి కాలనీలు ఇచ్చే కాడ నుంచి అన్ని పనులు చేయించి పెట్టారు, మీకే పార్టీ మారాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? మీరు యాక్చువల్గా అసలు పార్టీ మారుతా అని చెప్పి నేను కూడా ఊహించలేదు. ఓకే సార్. రాహుల్ గాంధీ గారు ఒక మంచి వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి అవ్వాలి, ఈ బీజేపీ పరిపాలనలో ఈ మతాలకు విభజించి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, అలాగే రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఈ జిఎస్టీ వల్ల అవనివ్వండి లేదంటే డిమోనిటేషన్ అవనివ్వండి చాలామంది ఇబ్బందులు పడ్డారు. గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తేడా ఉంది. వాళ్ళు పూర్తిగా ఈ దేశాన్ని ఒక ప్రైవేటు నియంత్రిత దేశంగా చేయాలని, ఒక ప్రైవేటుగా
కార్పొరేషన్కి అమ్మే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. 2014లో కాంగ్రెస్ పార్టీ అంటే విభజన తర్వాత వాళ్ళ పార్టీని చూస్తే మనల్ని కొద్దిగా అసహించుకోవడం, లేకపోతే మనం విభజించారని చెప్పి మన మీద బాధపడే క్షణాల్లో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం. 2019 వరకు కూడా ఏదో రకంగా పార్టీని ముందు తీసుకోవాలని కృషి చేసాం. 19లో కూడా సరిగా మాకు ఉన్న నాయకులు అంత ఉత్సాహం చూపించట్లేదు. 19 నుంచి కూడా 2023 వరకు కూడా ఏదో రకంగా పార్టీని నిలబెట్టాలని చెప్పి చూసాం. కానీ ఎవరు కూడా పార్టీని అధికారంలో తీసుకురావాలనే విధానం కనబడుతుంది. ఒక్కడిని ఒంటరి పోరాటం చేసే పరిస్థితి లేదు. అదే క్రమంలో గత 10 ఏళ్ళుగా కూడా నాతో పాటు చాలామంది వేలాది మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక గ్రామాన్ని కానీ ఒక మండలాన్ని కానీ సాధించేవాళ్ళు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయ్యేవారు, సొసైటీ ప్రెసిడెంట్లు అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో వారికి వచ్చే పదవులను కూడా త్యాగం చేసి ఏమీ రాకపోయినా సరే నాతో ఉండిపోవడం జరిగింది. కొంతమంది సొసైటీ ప్రెసిడెంట్లు అయితే వైసీపీ పార్టీలోకి వెళ్తే ఇప్పుడు కూడా వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ కంటిన్యూ అయ్యేవారు. కానీ వాళ్ళు అది కూడా త్యాగం చేసి నా గురించి ఉండిపోయారు. ఓకే సార్. కాకపోతే ఈ షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ఊపు వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, మనం ఒక గౌరవంగా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి భావించాం. కానీ మేము ఊహించినట్టు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక పార్టీని ఓడించడానికి, ఒక పార్టీని నెగ్గించడానికి మనం పనిచేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది. నేనేదో నా యొక్క గొప్పతనం నిరూపించుకోవడానికి, నేనేదో గొప్పవాడిని, పార్టీని వదలలేదని చెప్పేసి నా యొక్క సొంత ప్రయోజనాల గురించి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోతే నా వెనకమాల వేలాది మంది కార్యకర్తలని, నాయకులందరూ కూడా మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఏదో రకంగా నాకు రాజకీయం చేయాలి, పదవులు కావాలి అనే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నేను 35 సంవత్సరాల జీవితకాలం నాకు ఈ పదవులన్నీ కూడా వాళ్ళు కోరి పిలిచిచ్చేవి తప్పించి ఏ ఒక్కరు కూడా నాకు ఈ పదవి కావాలని చెప్పి ఇప్పుడు కోరలేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నాకు అవసరం లేకపోయినా వద్దైనా సరే బలవంతంగా రాసి పంపించారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇంకా వాళ్ళని మనం మోసం చేయడం ఇష్టం లేక, వాళ్ళ జీవితాలు, వాళ్ళ తాలూకా రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టడం ఇష్టం లేక ఏదో రకంగా మనం వీళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక పార్టీలకి ఒడ్డెక్కించాలి. నేను ఇప్పుడు రాజకీయం చేసినా చెప్పినా వాళ్ళ జీవితాలు బాగుండే ఉద్దేశం మీద నేను ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనలో భాగంగా వైసీపీ పార్టీ అయితే మా కేడర్ అంతా కూడా వాళ్ళతో గతంలో కలిసి పనిచేసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి అవమాన పరిస్థితులు ఉండవు, వాళ్ళతో కలిసి పనిచేస్తారు. అదే వేరే పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే సార్ మీ మాటకి అడ్డొచ్చాను. అంటే జనసేన వాళ్ళు ఆహ్వానించారు, అలాగే మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కూడా ఆహ్వానించారు, బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించారు సార్. అంటే ఇదే ఎందుకని ఎన్నుకున్నారు అనే దానికి అదే చెప్తున్నాను. ఏంటంటే బీజేపీ ఆ 3 బిల్లులు చట్టాలు తీసుకొచ్చింది, రైతులు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి నేను దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పోరాటంలో రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్లు దేశంలో ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీకి కూడా దేశంలో ఈ రాష్ట్రంలో ఏ శాఖ కూడా సభ్యత్వం అందులో. ఓకే సార్. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్కి మట్టుకే ఢిల్లీలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా దాంట్లో సభ్యత్వం ఉంది. ఓకే సార్. పోరాటాలు చేసాం, ఆ ర్యాంకులతో కలిపి మాకు పార్లమెంటు అట్లా పాల్గొన్నాం జంతర్ మంతర్లో. కానీ ఇన్ని చేసి పోరాటాలు చేసి నేను బీజేపీలోకి వెళ్తే ఈ అధికారం కోసం వెళ్ళినట్టు ఉంటుంది, తర్వాత నన్ను నేను మోసం చేసుకున్నట్టు. అట్లాగే జనసేన పార్టీ ఉంది, నేను ఏదో కాపు కొలుస్తాను కాబట్టి జనసేన పార్టీలోకి రావాలని చెప్పి చాలామంది మా కులస్తులు కోవడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడా కులాన్ని అభిమానించాలి తప్పించి కులాంతో రాజకీయం చేయకూడదు నా అభిమతం. గతంలో ఎన్టీ రామారావు గారు కమ్మ కులస్తులైనా సరే ఆయన కులంగా కాకుండా ఒక నాయకుడికి వెళ్ళారైనా. ఈవేళ ఈ పార్టీ అనేసరికి పవన్ కళ్యాణ్ గారు చాలామంది అభిమానులు ఉండొచ్చు అన్ని కులాలను, కానీ ఒక కులముద్రతో ఈ పార్టీ వెళ్ళడం వల్ల నేను ఆ ముద్ర పడడం ఇష్టం లేక నేను అయిపోయాను. అలాగే తెలుగుదేశం పార్టీ అనేసరికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అనాదిగా మేము ప్రత్యర్థులుగా ఉన్నాం. నేను వెళ్ళి నాయకుడిగా మనగలను, కానీ నాతో వచ్చే నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందులో ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా నాకు అవకాశం పదవుల గురించి కాకుండా కార్యకర్తలకు గౌరవస్థానం కల్పించాలంటే వైసీపీ పార్టీ ఒకటే ఉంది, అది కాంగ్రెస్ పార్టీలో భాగం కాబట్టి అందరూ దానికి ఎంచుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు వైసీపీలోకి మీరు వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు మిమ్మల్ని అనుసరించే వేలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు సార్. మరి వాళ్ళు వేలాది మంది ఉన్నారు, ఇటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వేలాది మంది ఉన్నారు. అంటే చూస్తున్నట్లయితే మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మరి వీళ్ళందరినీ సమన్యాయం చేయడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా? సమన్యాయం అంటే మా కార్యకర్తలు ఎవరు కూడా పదవుల గురించి ఆశించేవాళ్ళు కాదు. ఓకే సార్. గత 10 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి రాకపోయినా, పదవి రాదు అని తెలుసున్నా, ఇంకొక 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు తెలుసున్నా సరే ఇందులో ఉన్నారు. వాళ్ళకి గౌరవ మర్యాదలు కాపాడడానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, గ్రామాల్లో ఇబ్బంది లేకుండా వాళ్ళు రాజకీయ జీవితం గడపడానికి వెళ్ళాను తప్పించి ఇది అధికారం కోసం పదవుల గురించి అనేది మా కార్యకర్తకు లేదు, నాకు లేదు. కాకపోతే వాళ్ళకు ఒక అండ కావాలి. ఇప్పుడు గమ్యంలోని ప్రయాణం చేస్తాను కాంగ్రెస్ పార్టీలో. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీలో పోనీ నాయకత్వం ఏదైనా, అధినాయకత్వం ఏదైనా సరే
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తుందని తెలియదు. నేను ఒక్కడిని ఉండి నా యొక్క గొప్పతనం కోసం నేను జాతీయ నాయకుడిని, నేను జాతీయ స్థాయిలో ఉన్నానని చెప్పి కార్యకర్తల్ని నాయకుల్ని మోసగించడం ఇష్టం లేక. అవును సార్. అంటే ఇక్కడో పాయింట్ సార్, ఇప్పుడు మీరు జాతీయ నాయకులుగా నిజంగానే ఉన్నారు, ఆల్రెడీ ఢిల్లీ స్థాయిలో మీకు గుర్తింపు ఉంది, మరి ఎందుకని ఈ పార్టీలో మీకు నాకు తెలిసి మెట్ట ప్రాంతానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది విమర్శలు చేస్తారు. నేను చెప్పింది అదేనండి, నేను నా సొంతానికి నా స్వార్థానికి నా దగ్గర ఉన్న నాతో పాటు ప్రయాణం చేస్తున్న నాయకుల్ని మోసగించడం ఇష్టం లేక. ఓకే సార్. ఇప్పుడు నేనుంటే నా జాతీయ నాయకుడిగా ఉంటాను, ఢిల్లీలో వెళ్తాను, అన్నీ చేస్తాను, నాకు ఇబ్బంది ఉండదు. ఓకే సార్. కానీ నన్ను నాతో ఉన్న వాళ్ళని ఎందుకు మోసం చేయాలి, వాళ్ళ జీవితాలు ఎందుకు బలి చేయాలి? పోనీ వాళ్ళు ఏదో పార్టీకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు అందరూ కూడా ఏదో పార్టీకి వెళ్ళిపోండి అని చెప్తుంటే మేము వెళ్ళమంటే మీతో ఉంటామంటున్నారు. నేను వాళ్ళ గురించి నా స్థాయి పెరిగినా తగ్గినా సరే నేను వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్ళడం గురించి నేను వైసీపీ పార్టీని ఎంచుకున్నాను తప్పించి నా స్థాయి గురించి కాదు, నాకు అధికారం గురించి కాదు, లేదా నాకు పదవి వస్తాయని కాదు. పదవి గురించి ఎప్పుడు కూడా ఆశించలేదు నేను. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా సరే పని చేయడం ముఖ్యం, మన స్థాయి కాదు. మనం ప్రజలకి అందుబాటులో ఉన్నామా, ప్రజలకు సేవ చేస్తున్నా ముఖ్యం. ఈ రోజున మనం గల్లీలు పేద ప్రజలకి ఒక ఇల్లు కట్టించినా, వాళ్ళ కన్నీళ్ళు తులిసినా, వాళ్ళకైనా సాయం చేస్తే అదే గొప్ప వ్యక్తిత్వం తప్పించి ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి నేను గొప్పవాడిని అని చెప్పి పేపర్లో వేసి విరవీగినంత మాత్రాన అది మనకి గౌరవాన్ని తెస్తదేమో తప్పించి ఆత్మగౌరవాన్ని మటుకు తీసుకురాదని నా నమ్మకం. ఓకే సార్. నిన్న నేను మీటింగ్ మీది మొత్తం చూశాను సార్. నేను మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాదాపు ఒక 500 మంది సుమారు ఉన్నారు, 500 నుంచి 600 మంది. కానీ ఆ క్రమశిక్షణ చూస్తే సార్, అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో మీటింగ్ జరుగుతుంటే ఎట్లా సైలెంట్గా ఉంటారో ఆ విధంగా అంత క్రమశిక్షణ కలిగి ఉన్నారు. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? అయితే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఒకటండి, మాతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధికారం కోసం పాకుడే కాదు. ఓకే సార్. అధికారం కోసం పాటు అందరూ ఒక పెద్ద నాయకులు, మీరు అందరూ చాలా మంది చూసుకుంటారు. అవును సార్. సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్లు చేసిన వాళ్ళు, లేదంటే సొసైటీ ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, ఎవరు కూడా చిన్నవాళ్ళు ఎవరు లేరు, అందరూ మంచి వ్యక్తులే. కానీ వాళ్ళందరూ ఏంటంటే గతంలో నాతో పనిచేసి నా దగ్గర ఉన్న ఆ అనురాగంతో అవనండి, ఆప్యాయత అవనండి, అంత కుటుంబం కింద భావించి వాళ్ళు ఉండిపోయారు తప్పించి వాళ్ళు వేరే విధంగా పార్టీలో ఏదో అధికారం గురించి కాదు. కాకపోతే నేనేంటంటే నేను వాళ్ళ గురించి అంటే వాళ్ళని మనం మోసం చేయకూడదు, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేయకూడదు. వాళ్ళు ఒక మాట అన్నారు సార్, ఆ సందర్భంలో వాళ్ళందరూ కలిపి ఏకతాటి మీదకి వచ్చి ఒక మాట అన్నారు, మాది జట్టి పార్టీ, వైఎస్ఆర్, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, లేకపోతే బీజేపీ, ఎక్స్ ఇవన్నీ మాకొద్దు అని చెప్పి చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడారు సార్. అంటే మీరు అటువంటి విధానం సంపాదించుకోవడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు సార్? అంటే మేము ఎప్పుడేంటంటే మనం ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ ఏ వ్యక్తికి అభ్యర్థికి పోటీ చేసినా సరే నిజాయితీగా పనిచేయడం అలవాటు మాకు. ఇప్పుడు మేము వైసీపీ పార్టీ అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీలోంచి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అవమానించిన కారణంగా ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఆయన 9 సంవత్సరాలు ఆయన ఇంటికి మొహం చూడకుండా ప్రజలతో గడిపి ప్రజల నమ్మకం సంపాదించి ఆయన పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీని అభివృద్ధి తీసుకొచ్చారు. అందరూ కూడా మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర అందరూ మాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చాలామంది ఒకటి ఆలోచిస్తారు, రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ. ప్రతి ఒక్క ఇప్పుడు 100 మందిలో ఒక్కరికి కూడా పదవి రాదు. ఓకే సార్. ఒక గ్రామంలో ఒక 2000 మంది ఉంటారు. అవును సార్. 2000 మందిలో ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఒకటే ఉంటుంది, లేకపోతే ఒక వార్డు మెంబర్లు ఒక 7, 8, 9, 10 ఉంటాయి గ్రామాన్ని బట్టి. ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీటీసీ ఉంటాడు, మొత్తం మీద 10 పదవులు కూడా ఉండవు. అవును సార్. అంటే 100 మందికి 10 కూడా ఉండదు. ఈ కార్యకర్తలందరూ కూడా అందరికీ పదవులు రావు, కానీ వాళ్ళు ఏంటంటే ప్రజలకు సేవ చేయడం ఆనందం పొందుతారు. ఓకే సార్. మేము ఆనందాన్ని మిస్ అయ్యాం. మేము ఎంతసేపు ఏంటంటే ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో ఉండి మా శక్తి సామర్థ్యాలన్నీ కూడా వృధా చేసుకుంటూ ఓకే సార్ ఆ పార్టీని ఎంత చేసినా ఎతకపోయినా సరే మా శక్తి అంతా ఆ పార్టీ దారబోస్తూ అక్కడ పై నాయకులందరూ కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేయకపోయినా రాష్ట్రంలో ఎక్కువగా భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన నాయకులుగా మేము పేరు గడించాం. కానీ మా శ్రమ వృధా అవుతుంది. అదేవిధంగా మేము ప్రజలకు సేవ చేసే భాగంలో ఓకే సార్ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే భాగంలో మేము పూర్తిగా దూరంగా ఉన్నాం. ఇది ఒక రకంగా మేము పర్సనల్గా మా ఇమేజ్ పెరగచ్చు, కానీ ఒక రకంగా మేము ప్రజలకి ద్రోహం చేస్తున్నట్లు లెక్క. ఓకే సార్. మేము అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి పనిచేసే నేర్పడతనం ఉండి ప్రజలకు సేవ చేసే ధైర్యం ఉండి ఎందుకు మనం ఖాళీగా కూర్చోవాలనే మాట కూడా చాలామంది అడిగారు. ఓకే సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ మారకుండా మీరు ఉన్నారని చెప్పి ఘనకీర్తి మీరు సంపాదించవచ్చు, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ద్రోహం చేస్తున్నారు. మీలాంటి నాయకులు కూడా అంటే కష్టపడి పనిచేసే నాయకులు కూడా మీరు ఇంట్లో కూర్చొని ఉంటే మన ప్రాంతానికి నష్టం. మీరు దయచేసి
మీ సొంత ఇమేజ్ గురించో మీ సొంత గొప్పల గురించో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండకండి. ఓకే సార్. మీరు ఏదో పార్టీకి వచ్చి ప్రజలకు సేవ చేయండి అని చెప్పి చాలామంది చెప్పిన మీద నేను కూడా ఆలోచించాను. నేను అది కూడా కరెక్టే కదా. అవును సార్. మనం ఏంటంటే ఒక సమర్థమైన వ్యక్తి అంటే దీనికి నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాగులగూడెం గ్రామంలో ఉన్నటువంటి 40 ఇళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరే ఒక ప్రభుత్వ స్థలం చూసి ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భం సార్. మీ పేరు కూడా వాళ్ళు, మీరు అధికార పార్టీలో లేకపోయినా మీ పేరే చెప్పారు. వాళ్ళు వాటర్ ఇచ్చిన కాడ నుంచి కరెంట్ కాడ నుంచి అన్నీ మీరే ఇచ్చారు. కానీ ఎవరో ఒక రైతు లేదా ఒక అతను వచ్చి కేసు వేయడం వలన కనీసం ఈ బుల్డోజర్లు కూడా వెళ్ళిపోయి వాళ్ళని తొలగించే ప్రయత్నాల దాకా వెళ్ళిపోయినాయి. మీరే అధికారంలో ఉంటే వాళ్ళన్నమాట సార్, ప్రజలన్నమాట. మీరు నిజంగా అధికార పార్టీలో ఉండుంటే అటువంటి దుస్థితి మాకు వచ్చేది కాదు అని ప్రజలు కూడా మీ గురించి బాధపడిన సందర్భం సార్. అంటే యాక్చువల్గా ఆ విషయంలో ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ పొలం రైతు అయితే సార్ ఆ రైతుకి కన్వీన్స్ చేయడం ద్వారా సార్ అతనికి ఏదో నష్టపరిహారం ఇప్పించడం ద్వారా న్యాయం చేయాలి తప్పించి ఓకే సార్ అది ఒక రాజకీయంగా వాళ్ళు గొడవపడుతుంటే మనం వినియోగించడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. తప్పకుండా మీరు చెప్పిన విషయాన్ని న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేద్దాం. అంటే ఇలాంటి సమస్యలు ఎన్నో మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ప్రజలకి అనుసంధానంలో కొంచెం తగ్గారని మీరు కూడా చెప్పారు. ఈ క్రమంలో చాలా మంది మీరు స్థాపించినటువంటి హాస్పిటల్స్, అదే మీ ద్వారా జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధులు కానీ లేకపోతే ఈ కాలనీస్ కానీ చాలా సమస్యలతో బాధపడుతున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పూర్వవైభవం వచ్చి ప్రతి ఒక్కరికి ఏ విధమైన మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు ప్రజలు? యాక్చువల్గా మనకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఓకే సార్. ఆయన ప్రభుత్వంలో నష్టం జరిగినట్టు ఓకే సార్ గోరంత కొండంతలు చూపించడం సోషల్ మీడియా ద్వారా కానీ కొన్ని పత్రికల ద్వారా కానీ పూర్తిగా అభూత కల్పనలు తీసుకొస్తున్నారు. ఓకే సార్. నేను కూడా గతం నమ్మాను. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిపాలన చేయట్లేదు, ఓకే సార్, ఆయన తప్పులు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా విమర్శించడం జరిగింది. ఓకే సార్. కానీ నేను ఈ మధ్యకాలంలో ఏ పార్టీలోకి తీసుకెళ్తే బాగుంటుంది ఆలోచన చేసే క్రమంలో అమ్మఒడి ద్వారా పేద కుటుంబాలకి వాళ్ళ పిల్లలను కూడా డబ్బున్న వాళ్ళతో కలిపి సమానంగా చదివించుకునే అవకాశం కల్పించారు. ఓకే సార్. కాపులకి ఓకే సార్ కాపు నేస్తం ద్వారా కాపు మహిళలందరూ కూడా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. అలాగే రైతులకు కూడా కొంత రైతు భరోసాగా కార్యక్రమం కింద వాళ్ళకు కూడా డబ్బు అందిస్తున్నారు. అలాగే గతంలో మరి చూస్తున్నాం కరెంటు బిల్లు పెరిగాయని చెప్పారు ఈ మధ్య. ఓకే సార్. తెలుగుదేశం హయాంలో కరెంటు బిల్లు పెంచి ఆ డబ్బులు ప్రజలు వసూలు చేయకుండా వాళ్ళ పేర బాకీ కింద ఉంచిన సందర్భం. ఓకే సార్. తర్వాత తప్పని పరిస్థితుల్లో అవి కొంత వసూలు చేయడం దాంట్లో కరెంటు బిల్లు పెంచారని చెప్పి మళ్ళీ తెలుగుదేశం నాయకులు గొగ్గొలిపెట్టే పరిస్థితి. ఓకే సార్. అలాగే నేను పరిపాలన చూస్తుంటే ఇందిరాగాంధీ గుర్తొస్తున్నారు. నా చిన్నతనంలో ఇందిరాగాంధీ గురించి చెప్పేవారు. అప్పట్లో ఇందిరాగాంధీ గారి టైంలో ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా అనగతొక్కబడి ఉండేవారు. వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు లేవు. ఆమె వచ్చిన తర్వాత ఏం చేశారంటే మొత్తం టోటల్గా ఆవిడ వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావడం, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి అనేక రకమైన కాలనీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాలుగా కల్పించి ఇందిరమ్మ వాళ్ళ గుండెలో స్థానం సంపాదించి దేశంలో మహా నాయకులందరూ కూడా ఏకమైనా సరే ఆవిడ ఒంటి చేతితో ఆవిడ ఇందిరా కాంగ్రెస్ స్థాపించి నెగ్గింది. అవును సార్. అదే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అదే రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి పూర్తి నమ్మాను నేను. ఓకే సార్. ఈ ప్రభుత్వం పేదలకి ధనవంతులకి మధ్య నలిగే వాళ్ళలో పేదలను ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఓకే సార్. పేదలకు సాయం చేస్తుంటే ధనవంతులు అసూయపడుతున్నారు. ఓకే సార్. వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఓకే సార్. పేద ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాకు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారని చెప్పి వాళ్ళ గుండెల్లో ధనవంతుల మీద కోపం ఉంది, ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది. ఓకే సార్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు కూడా సంక్షేమం తీసుకొస్తున్నారు. ఆ సంక్షేమాన్ని ఆపకుండా రానున్న రోజుల్లో ఆయన విశాఖపట్నాన్ని ఐటీ రంగం డెవలప్ చేస్తారని, సినిమా రంగం తీసుకొస్తారని, పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని పూర్తి. ఎందుకంటే ఇన్ని పనులు చేసినట్టుగా అది పెద్ద విషయం కాదు అది. ఓకే సార్. నాకు పూర్తిగా ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అందులో భాగంగా 2 సంవత్సరాలు కూడా కరోనాతో పోయినా సరే ఆయన ధైర్యంగా చేసుకొచ్చారు. ఆయన ఇంకో విషయం ఏంటంటే నాకు మొన్న ఆయన కలిసిన తర్వాత నేను 2009లో ఆయన ఓదార్పు యాత్రలో నేను నిర్వహించాను ఇక్కడ. ఓకే సార్. అప్పుడు ఎట్లా ఉన్నారు, అప్పుడే నాతో మాట్లాడారు. ఓకే సార్. ఈరోజు ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా, దేశంలో పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరుంది. నేను కూడా అదే ఆప్యాయతతో, అదే అనుకువతో, అదే గౌరవంతో మాట్లాడారు. ఆయనకు ముఖ్యమంత్రి అనే ఒక ఏమాత్రం కూడా అహంకారం కానీ లేకపోతే ఒక హోదా కానీ లేకుండా ఆయన చాలా ఆప్యాయత చూపించారు. ఎందుకంటే మనకి మనిషి సినిమాల్లో కొంత నటిస్తారు, జీవితంలో నటించలేరు. కానీ ఆయన నటన లేకుండా ఆయన మొహంలో పూర్తిగా ఆప్యాయత అభిమానం కనిపించే తప్పించి అటువంటి వ్యక్తిని మనం ఇన్నాళ్ళు బట్టి నేను అందులో కలిసి పనిచేసేందుకు కూడా కొద్దిగా బాధపడిన క్షణాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా పదవి వహించాను కాదు, కానీ ఆయన పూర్తిగా ఆయన పేద ప్రజల మనిషి. నేను కూడా పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను కూడా సాయం చేసే మనిషిని.
కాబట్టి నాకు ఆయనకి సూట్ అవుద్ది, ఆయన దగ్గర పనిచేసి సూట్ అవుద్ది, ఆయనే సరైన నాయకుడు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఎలాగో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు అటు చూస్తే పోలవరం కానీ, రాజ్యలక్ష్మి గారు కానీ, శ్రీమతి విజయరాజు గారు కానీ, వీళ్ళ గెలుపు ఆల్మోస్ట్ ఖాయం అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే మనం ఏంటంటే అండి, గెలుపు ఖాయం అనేది ఇప్పుడు మనం ఉన్న ప్రజల తాలూకు మనోభావాలతో ఆధారపడి ఉంటుందండి. ఓకే సార్. ఎంత డెవలప్ చేసినా సరే ఓట్లు వేస్తారనే గ్యారంటీ మటుకు నేను ఇవ్వలేను. కానీ గెలుపుకి మట్టుకు ఆయనకి మళ్ళీ ఇబ్బంది లేదనే భావన నాకుంది. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఒక పార్టీలో ఒక వ్యక్తి జాయిన్ అయితే ఇంత ఆదరణ ఉంటుందని చెప్పేసి ఎవరు ఊహించుంటారు రాష్ట్రంలో. అవును సార్. 5 రోజులుగా 6 రోజులు చూస్తున్నాను నేను. ఎవరు పదవి వచ్చినా, ఏదైనా హోదా వచ్చినా అందరూ అభినందిస్తారు. అవును సార్. వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినంటే చుట్టుపక్కల నుంచి వేలాది మంది. అవును సార్. ఎందుకు అభినందిస్తున్నారు? మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి నాయకులు కాదు, నాయకులతో పాటు గ్రామస్తులు వస్తున్నారు. ప్రతి ఊరికి 70 మంది 80 మంది 100 మంది వస్తున్నారు. ఆటోలు కట్టించుకుని వస్తున్నారు. అంటే వాళ్ళు తాలూకా నేను భావించింది ఏంటంటే, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు అంటలేదు నేను, అందరూ వస్తున్నారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, కరెక్ట్గా చేశారు పని అని చెప్పి అభినందిస్తున్నారంటే తప్పనిసరిగా గెలుపు ఖాయం అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చి, ఇక్కడ కొద్దిగా అవినీతి లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా, అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకైనా సమస్యలు ఉంటే దగ్గరుండి తీర్చడం ద్వారా, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే కాపాడడం ద్వారా ఆ భరోసా ఇవ్వగలను తప్పించి నేను నా వల్ల ఓట్లు పడతాయనుకోవడం మటుకు అది కరెక్ట్ కాదు. ఓకే సార్. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి మేము అండగా ఉండి గెలుపు ఖాయం అనే విధంగా ఈరోజు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తే ఉంది. కాకపోతే నాయకుల్లో కొంతమంది రకరకాలుగా ఉండొచ్చు. నా ఉద్దేశం అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కింద స్థాయి నాయకులు కొంతమంది చేసే పొరపాట్లు కానీ, తప్పులు కానీ ముఖ్యమంత్రి గారి ఖాతాలో వేసి, కింద స్థాయిలో కార్యకర్త చేసిన తప్పును కూడా ముఖ్యమంత్రి జగన్ గారే చేశారని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొచ్చి ఓకే సార్ పార్టీని బదనాం చేయడం ద్వారా అధికారంలో రావాలని చెప్పేసి ఈ పార్టీలు ఏమో కృషి చేస్తున్నాయి. సార్ మీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 8,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాబోతున్నారు. అంటే నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, సుమారు అంటే వేలాది మంది ఉంటారు. ఓకే సార్. వేలాది మంది ఉంటారు. ఇప్పుడు మేము 2015లో కాంగ్రెస్ పార్టీ అంటే అసహించుకునే రోజుల్లో రైతు గర్జన పేరు మీద 10,000 మంది తీసుకొచ్చామండి. ఓకే సార్. స్వచ్ఛందంగా ఏదో మేము డబ్బులు ఇచ్చి లేకపోతే ప్రలోభ పెట్టి తీసుకొచ్చామండి. ఈరోజు కూడా ఒక 10,000 మంది తక్కువ వస్తారని సరే భావిస్తున్నాం. అంటే మేము జనం బలం చూపించుకోవడం కాదు, జనాల్లో ఏంటంటే అపోహలు పోగొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకి కొంతమంది అసూయ చెంది, కొంతమంది రాజకీయంగా ఆయన బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన వరకు ఆయన ఎటువంటి తప్పులు చేయట్లేదు, కింద వాళ్ళు చేసే తప్పులు ఆయన నెత్తి మీద వేస్తున్నారు అని ప్రజలకు నచ్చ చెప్పడం ద్వారా కొంతమంది కొన్ని వర్గాల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మేము కృషి చేయడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మా కార్యకర్తలను కూడా జాయిన్ చేసుకునే కార్యక్రమానికి మేము మీటింగ్ డేట్ ఇవ్వలేదు. ఆ డేట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా చేద్దాం అనుకుంటున్నాం. సార్, ప్రజలకి రాబోయే ఎన్నికల్లో ఒక 2 సూచనలు అంటే మనం ఇప్పుడు కూడా ఇంచుమించు నేను 35 ఏళ్ళ బట్టి చాలామంది ముఖ్యమంత్రులు చూస్తాను, చాలా ప్రభుత్వాలు చూస్తాను, నేను చూశాను. ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చే సహకారాన్ని, సహాయాన్ని వాళ్ళ జోబుల్లో డబ్బులు ఇవ్వకపోయినా అది మేము ఇచ్చినట్టే చెప్పుకునే కార్యక్రమాలు చేసేవారు. ఒక పెన్షన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, గ్యాస్ స్టవ్ ఇచ్చినా, లేదా ఏదైనా పథకాల ద్వారా డబ్బు ఇచ్చినా, అదేదో ఆ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ అవన్నీ, తెలుగుదేశం, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ జోబులు ఇచ్చి, అక్కడ బీజేపీ అయినా సరే వాళ్ళ జోబులు డబ్బులు ఇచ్చి ప్రచారం చేసేవారు. ఆ ప్రజల్ని, ఆ నాయకులు, కార్యకర్తలకి లొంగి ఉండేటట్టు పార్టీలు, అధికారంలో ప్రభుత్వం వాళ్ళ పార్టీని నడిపించేది. ఈరోజు ప్రజల హక్కు, మా జోబులు డబ్బులు తీసివ్వట్లేదు, మా రాజకీయ నాయకులకి ఎవరికి కూడా మీరు తలగక్కర్లేదు, వాళ్ళ సలాములు చేయక్కర్లేదు, వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు, డైరెక్ట్గా వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకొస్తున్నారంటే ఆ నాయకుడు చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవాలి. ఒక పెన్షన్ గురించి చాలామంది ముసలివాళ్ళు నాయకుల చుట్టూ తిరిగి, ఇలా చుట్టూ తిరిగి, అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి, నాకు తిండి లేదు, నా కొడుకు చూడట్లేదు, లేకపోతే నా పిల్లలు చూడట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంది, అది మందుకు డబ్బులు లేవు అని చెప్పి ప్రాధాయపడితే చూద్దాంలే అని చెప్పి వాళ్ళని 10 సార్లు తిప్పించుకొని ఇచ్చే పరిస్థితి నుండి, అలాగే వాళ్ళు వచ్చి ఆ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ ఆ డబ్బు ఎప్పుడు వస్తాయని చూసుకుంటూ తిరిగే పరిస్థితుల నుంచి 1వ తారీఖు వచ్చేసరికి డైరెక్ట్గా వాలంటీర్ డబ్బులు పట్టుకెళ్ళి ఆ ముసలా అవ్వడండి, వితంతులు అవ్వనండి, వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ కళలో ఆనందాన్ని చూస్తుంటే వాళ్ళకి వేరే పార్టీకి ఎందుకు కొట్టేస్తారు అనుకుంటాం మనం. రేషన్ కార్డు ఉంది, నాయకుల గురించి తిరగాలి, పెన్షన్ కావాలి, నాయకుల గురించి తిరగాలి, ఏ కార్యక్రమం సరే తిరగాలి, ఒక కాగితం ఏదైనా మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలి, ఎంఆర్ ఆఫ్ చుట్టూ లేదా నాయకుల చుట్టూ తిరగాలి. అదేమీ లేకుండా వాలంటీర్ వెళ్ళి మీకు ఏం కావాలని అడిగి చేస్తున్న ప్రభుత్వానికి నోటి దగ్గర తీసుకొచ్చి అన్నం పెడుతున్న ప్రభుత్వాన్ని ఎవరు విశ్వసిస్తారు? కామెంటింగ్ కదండి, సింపుల్ లాజిక్ అది. అవును సార్. ఇంకా దాన్ని కూడా విశ్వసించారంటే ఇప్పుడు అలాగే గత ప్రభుత్వాలు ఉన్నాయి. నాకు ఎవరి మీద
తెలుగుదేశం మీద వ్యక్తిగతమైన భేదాభిప్రాయం లేదు, జనసేన మీద లేదు. ఓకే సార్. అలాగే ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళామని చెప్పి దాని ప్రత్యేకమైన ప్రేమ చూపించే పని లేదు. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇప్పుడు నేను కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఓకే సార్. చేర్చలేదు. పద్మనాభం గారు బీసీలో చేర్చమని చెప్పి ఉద్యమాలు చేశారు. ఓకే సార్. దానికి పద్మనాభం గారు కాపులకి బీసీలకి మధ్య తగు సృష్టించి మేమేదో కాపులకి ఏదో రిజర్వేషన్ ఇస్తే మీకేదో నష్టం అని చెప్పేసి సృష్టించి కాపులు నరకపాలు చేసింది ఎవరు? మరి మా కాపు నాయకుడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున త్యాగం చెయ్యాలి అని చెప్తున్నారు. సార్ త్యాగం చేద్దాం. దేనికోసం చేద్దాం? కాపులకి ఏదైనా కాపు నేస్తం కింద డబ్బులు ఇస్తున్నందుక, అయితే కాపులకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వని చంద్రబాబు నాయుడు మళ్ళీ లెగ్గించడానిక ఈ జగన్మోహన్ రెడ్డి ఓడించాలి. ఓకే సార్. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, 3 విడతలు ఇచ్చారు, మిగతా 4-5 విడతలు ఇవ్వలేదు. అంటే అలాగే రైతులు మోసం చేసినందుకు మనం జగన్మోహన్ రెడ్డి ఓడించి చంద్రబాబు మళ్ళీ లెగ్గి తీసుకురావాలా? అంటే ఇప్పుడు దేనికి మనం జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఓడించాలి? ఓకే సార్. ఎవరు డబ్బులు తినేస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే పేద ప్రజలకు ఆదుకోవడమే చేసిన నేరమా? పేదలు ఇంటికి వెళ్ళి పథకాలు ఇవ్వడమే ఆయన చేసిన నేరమా? అధికారం కోసం అనేక రకాల వాళ్ళ దగ్గర మీడియా చేతిలో ఉందని, డబ్బు ఉందని రకరకాలుగా వాళ్ళు ప్రచారాలు చేసి ఈ రోజున పూర్తిగా పార్టీని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని చూస్తే మనకు పోయి మనం దవ్వుకున్నట్టు ప్రజలందరూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.